దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈ రోజు మనం వచ్చేసాం వివాహ భోజనంకి. ఈ రోజు మీకు ఒక వెరైటీ వంటకం చూపించబోతున్నాను. అదేంటి, దాని ప్రాసెసింగ్ ఎలా ఉంది, అది హెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది, అది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను మీకోసం చూపించబోతున్నాను. హాయ్ సార్. హాయ్ సార్, ఈరోజు మాకేం వంట చూపించబోతున్నారు? ఈరోజు మీరు వివాహ భోజనంకి వచ్చారు కాబట్టి ఎప్పుడు వచ్చినా కానీ వెయిట్గా కొత్తదనం చూపించాలి కాబట్టి ఎలా మేడికాయ పొడి కూర. మేడికాయ నేను ఎప్పుడు వినలేదే. మేడికాయలతో మేడి పండు నేను లేదా? మేడిపండు విన్నాను, కానీ మేడికాయలు కొత్తగా ఉంది ఏంటి సార్? అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మేడి పండుని చూడు మేఘమై ఉండను పద్యం విన్నారు కదా. పొట్ట విప్పి చూడు పురుగులుండు అని కూడా విన్నాను. అదే ఇది మేడి పండు కాదమ్మా, మేడికాయ. మేడికాయ అంటే పొట్ట నింపిది అన్నమాట. ఓ, అంటే పురుగులు ఉండవన్నమాట. పురుగులు ఉండదు. ఓకే సార్, అయితే స్టార్ట్ చేసిద్దామా? స్టార్ట్ చేసిద్దాం సార్. కొద్దిగా ఎందుకంటే కుండలో అనేస్తున్నాం, కుండ కొద్దిగా వేయడం అనుకుంటది. ఇంకో మేడికాయలు చూస్తున్నాం కదా. ఓకే, మేడికాయలు. మేడి పండు చూసాం కానీ మేడికాయలతో వంట అంట. సూపర్. మేడికాయలతో మేడికాయలు కూడా మనం అది స్లో వేడేలోపు కట్ చేసేసుకుందాం. కొన్ని డైరెక్ట్ వేయచ్చు, కొన్ని కట్ చేసుకోవచ్చు. ఈ మేడికాయలు సీజన్ వైజ్ గా మనం తినొచ్చు సార్, లేదంటే ఎప్పుడు వండుకున్నా బాగుంటుంది అంటారా? ఇది మేడికాయలు ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే దీంట్లో మేడికాయలల్లో ఈ మేడికాయలు అన్ని చెట్లు చూస్తే మీరు పువ్వులు వస్తాయి అనమాట. పువ్వులతో పాటు కాయలు వస్తాయి అనమాట. ఈ మేడికాయలను మీరు గమనిస్తే చెట్టుకే వస్తాయి అనమాట, పువ్వుకి రావు. చెట్టుకే కాయలు కాస్తాయి. కాయలు కాస్తాయి. ఇవేంటంటే కాయలు వచ్చినప్పుడల్లా ఉండి 40 days ఉండి మళ్ళీ కాయలు వస్తాయి అన్నమాట, కొత్త కాయలు వస్తాయి. మనం ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఈ మేడికాయ గొప్పతనం ఏంటంటే మనము ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తామంటే రావి చెట్టు గొప్పదని రావి చెట్టును పూజిస్తామన్నమాట. కానీ అంతకన్నా ఏంటంటే రావి చెట్టు కన్నా మేడి చెట్టు చాలా గొప్పది. ఎందుకంటే అప్పుడు పురాణాల కాలంలో మన పురాణాలు ఏం చెప్తారంటే మేడికాయలతోటి కూడా మేడి పండ్లతోటి కూడా వైద్యం చేసేవాళ్ళు అనమాట. వైద్యం చేసేవాళ్ళు అనమాట అప్పట్లో. మనం ఎందుకంటే రాను రాను ఈ జనరేషన్ ఫాస్ట్ అవ్వడం వలన ఇవన్నీ మర్చిపోతా ఉన్నాం అన్నమాట. పాతకాలం వంటలని మర్చిపోతున్నారు. పాతకాలం వంటలు మర్చిపోతుంది కాబట్టి ఎప్పుడైతే మనం పాతకాలం వంటకాలు మనం చూడాలంటే మనం పురాణాలు రాసిన బుక్స్ కానీ అవి కానీ మనం చూసి నేర్చుకుంటేనే మనం అవుతాం. అందుకే మేము ఎక్కడెక్కడ కానీ పురాణ వంటకాలు కానీ మన ఊళ్ళ సైడ్ వెళ్ళినప్పుడు కానీ అమ్మమ్మతో తాతలతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు, అమ్మ నాయన మనం ఏంటంటే తాతలు అమ్మమ్మలు చేసిన వంటలు మనం చూడలేదు, కానీ మన అమ్మ నాయనలు చేసిన వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర రెసిపీలు తెలుసుకొని. ఎందుకంటే మనం ఎప్పుడైతే పాత వంటకాలు మళ్ళీ స్టార్ట్ చేస్తామో అప్పుడు జనాలకు కూడా మంచి మెసేజ్ వెళ్తుంది. మనతో పాటు మన ప్రేక్షకులు చూసేవాళ్ళు కూడా దీంట్లో ఇంతమంది చూసిన తర్వాత దాంట్లో ఒక 10 మంది చేంజ్ అయినా కానీ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఆయిల్ వేసుకున్నాము, ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. దీనికి కాంబినేషన్ గా మీరు కోడి కూర అంటే చికెన్ తీసుకున్నారు. ఈ మేడికాయలు ఏంటంటే మేడికాయ పిక్కిలు కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ మేడికాయలతో కూడా ఇప్పుడు అందరు నాన్ వెజ్ కాకుండా వెజిటేబుల్ కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు. మనం ఏ కావాలితే అది చేసుకొని ఫాస్ట్ చేసుకొని నాన్ వెజ్ కాదు వెజ్ కూడా చేసుకోవచ్చు. పులావ్స్ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మన వివాహ భోజనంలో మనం ఆల్రెడీ మేడికాయ పిక్కిలు రెడీ చేసామన్నమాట. మనకి ఇప్పుడు వచ్చిన ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చినప్పుడు మేడికాయతో పిక్కిలు ఏంది ఒక్కసారి చూడండి, మీరు ట్రై చేయండి అంటే చాలా బాగుంది. మాకు కూడా నేను షాక్ అయినట్టే మేడి పండు విన్నారు కానీ మేడికాయలతో ఎవరు వినలేదు, వాళ్ళు కూడా షాక్ అయ్యి ఉంటారు అలానే. ఇదేనా గ్రీన్ కలర్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు అల్యూమినియంలో కానీ ఏదైనా కానీ ఇత్తడిలో కానీ మనం వంటలు చేసాము. అంటే పురాణ కాలంలో ఏంటంటే కంపల్సరీ వాళ్ళు
కుండలలో చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు పొలాల కాడికి వెళ్ళినప్పుడు కూడా కుండలలో చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు పొలం కాడికి వెళ్ళినా కానీ అవి ఖరాబ్ అయ్యేది కాదు. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు మనం అంటే ఇప్పుడు 10కు 10:30కి లేచి ఫాస్ట్ వంటలు చేసి కుక్కలు విజిల్ పెట్టి వెళ్ళిపోయాం. అక్కడ ఏంటంటే పర్టికులర్గా వాళ్ళు ఏంటంటే అమ్మోళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే కంపల్సరీ 5 o'clock లేచి వాళ్ళ వంటలలో చేసి కట్టెల పొయ్యి మీద చేసి కుండలలో చేసుకొని పొలాల అక్కడ తీసుకెళ్ళినా కానీ వాళ్ళ సాయంత్రం వరకు ఉన్నా కానీ ఆ రైస్ కానీ ఆ కర్రీలు కానీ పాడేవి కావన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఫాస్ట్ మిక్సీలలో కొట్టి అది చేసి కల్లా ఆ ఫ్రిడ్జ్ లేకపోతే సాయంత్రం కల్లా ఖరాబ్ అయిపోతుంది. అవి వాడడం కూడా ఒంటికి మంచిది కాదు. ఒంటికి మంచిది కాదు. అట్లాగనే దీంట్లో ఈ పర్టికులర్ గా దీంట్లో ఏంటంటే మేము పేస్ట్ ఏం చేసామంటే ఉల్లిగడ్డ, దాల్చిన చెక్క, జీలకర్ర మనకి ఏదైతే ఇంటికాడ మనకు అందుబాటులో ఉంటాయో అవి మాత్రం పేస్ట్ చేసుకున్నాము. దీంట్లో 4 మేడికాయలు కూడా వేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మనకు కూర చేసినాం కాబట్టి ఇక దీంట్లో మనం ఏం వాడాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఏంటంటే మనం చేసే వాళ్ళు కుండలలో చేసినా కానీ ఏదో పొలం కాడ చేసినా కానీ వాళ్ళు ఏం వేసేది చికెన్, దాని ఉన్న ఉప్పు కారము అక్కడ ఉన్న కొత్తిమీర అలా వేస్తేనే అద్భుతంగా ఉండేది అన్నమాట. ఇప్పుడు మనం వచ్చిన ఫాస్ట్ జనరేషన్ కి ఏంటంటే కాజు పేస్ట్ అని లేకుండా అవి అల్లం పేస్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఉల్లిపాయ కూడా మరుగుతుంది కాబట్టి అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది వాడితే చాలా బెస్ట్. బయట దొరికే కన్నా ఇంట్లోనే మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఏదైనా సరే న్యాచురల్ గా మనం చేసుకున్నవే ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు పొలాల కాడికి వెళ్ళేవాళ్ళు, పొలాల కాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పొలానికనే టమాటాలు ఉంటాయి, గ్రీన్ చిల్లీ ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడికి తెచ్చుకొని అన్ని వేసుకొని ఫాస్ట్ గా చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అన్ని మార్కెట్లోకి వెళ్ళి ఆడ ఎన్ని రకాలు ఉన్నా అన్ని తీసుకొని వచ్చినా కానీ అన్ని వేసినా కానీ అవి ఒక్కొక్కసారి తినబుద్ధి రకం టేస్ట్ కూడా రావట్లేదు. సాల్ట్ వేసుకుందాం. ఇలా కుండలో చేస్తే టేస్ట్ కూడా వస్తుంది అంటే చాలా చాలా అద్భుతంగా అయితే చికెన్ అదే చెప్తారు కదా పురాణ కాలంలో నుంచి కుండలల్లా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన జనరేషన్కి వాళ్ళ జనరేషన్కి ఫాస్ట్ చూడండి, మనమే గమనించి చూడండి, వాళ్ళు 100 ఏళ్ళు బతికే వాళ్ళు అంటారంట. మనం 40-60 years అంటే చాలా గొప్ప అన్నట్టు మాట్లాడుకుంటున్నాం. ఆ 40-60 years కూడా ఇప్పుడున్న మనం తినే ఫుడ్కు హాస్పిటల్ సైడ్ తిరగడమే సరిపోతుంది. మనం ముందుగా కొట్టిపెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకుంటాం. పేస్ట్ ఇంతకుముందు పేస్ట్ లో కూడా వేసుకున్నాం కదా మేడికాయలు, ఇప్పుడు కట్ చేసిన మేడికాయలు కూడా అంటే ఆ మేడికాయలు నేను ఎందుకు చిన్న కట్ చేసినా అంటే మనం ఆ చికెన్ తో పాటు తింటుంటే ఆ చికెన్ తో పాటు కూడా మేడికాయ మజా రావాలన్నమాట. మళ్ళా అందరు అనుకుంటారు ముందుగానే పేస్ట్ చేసింది అంటే పేస్ట్ అన్నది ఆ మసాలాకు కానీ ఆ చికెన్ కానీ పట్టుకుంటది. మళ్ళా మనం పేస్ట్ వేసిన తర్వాత మేడికాయ తిన్న ఫీలింగ్ ఉండకుండా ఈ ముక్కలు వేసినాం అనుకో, ఆ ముక్కలు చికెన్ తో పాటు తగులుతా ఉంటాయి. అరే తాగుతున్నా అంటే మనకు కూడా మేడికాయ తిన్న ఫీలింగ్ వస్తుంది. కొద్దిగా వాటర్ చూడండి, మనం మీరు న్యాచురల్ చూసారు కదా, న్యాచురల్ గా ఏమి మసాలాలు కొత్తవి ఏం వాడకుండా న్యాచురల్ గా తయారు చేసినవి, న్యాచురల్ మన ఏదైతే ఇళ్ళల్లో దొరుకుతాయో వంటగదిలో దొరికే సామాన్లతోనే పేస్ట్ కావచ్చు, మసాలా కావచ్చు. అందరు కూడా గమనిస్తారు అనమాట. మనం చేసినప్పుడు మనం ఎంత చేసినా కానీ వాటర్ వేసినా కానీ కర్రీకి టైట్ రాకపోవడము, లూజ్ ఉండడం అంటే మన ఇళ్ళలో దొరికినాయి మనం ప్రాసెస్గా ఎలా అయితే మనం ఓపికగా చేసుకుంటామో అలా చేసుకున్నా కంపల్సరీ వస్తాయి అనమాట. మనం టేస్టీగా తినాలంటే దానికి వచ్చే టైం ఎక్కువ, కంపల్సరీ టైం పడుతుంది, టైం తీసుకోవాలి, ఓపికగా చేసుకోవాలి. లేదు మనం ఫాస్ట్ ఇప్పుడున్న ఫాస్ట్ లో మనం జనరేట్ ఫాస్ట్ వెళ్ళిపోయి కుక్కర్లో పెట్టి చేసి వెళ్ళిపోదాం మనం ఫాస్ట్ గా, ఆ టేస్ట్ కూడా టేస్ట్ అనిపించదు. అంటే మనం ఏంటంటే అదే చెప్తారనమాట, ఎప్పుడైతే మనం వంటగదిలోకి వెళ్ళి మనం ప్రశాంతంగా వెళ్ళి మనం ప్రశాంతంగా వంట చేసినప్పుడు మనం నలుగురు తిన్నప్పుడు కూడా దాన్ని చాలా బాగుంది, అరే బాగా వంటలు చేస్తారని కంపల్సరీ చెప్తారనమాట. లేదు మనం ఫాస్ట్ వెళ్ళామంటే అరే తినడానికి బాగాలేదు, ఇది చూడడానికి బాగాలేదు అని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు అన్నమాట. కష్టంగా తినాల్సి వస్తుంది అన్నమాట. అలా తిన్నా కూడా వాళ్ళ ఒంటికి కూడా మంచిది కాదు, అంత ఫాస్ట్ గా చేసుకొని తినే ఫుడ్ కూడా. కొద్దిగా ఈ మనం పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా డక్కన్ పెట్టుకున్నాము. కొద్దిగా డక్కన్ పెట్టుకుని 5 minutes ఉందనుకో చికెన్ కూడా ఫాస్ట్ ఉడికిపోతాం అన్నమాట.
అలా స్మెల్ వస్తుంది. తీసేద్దండి అక్కడ తీసి చూసాను. నాచురల్ మనం ఏం చేయకుండా ఏం వేయకుండా మనం చేసి చాలా కొత్తగా కనిపిస్తుంది. కొత్తగా మేడి పండుని చూడు, మేఘమే మేడి కాయలాగానే కూర కూడా వచ్చింది కాబట్టి పొట్ట విప్పి చూడు, అద్భుతంగా కూర ఉంది. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే గీ వేసుకుంటే మనకు పొట్ట వస్తుంది కదా అంటున్నారు. అంటే ఇంతకుముందు ఏంటంటే మనకు గేదెలు అవన్నీ ఉండేవి కాబట్టి ఇంటికానే పెద్ద మంది నెయ్యి స్టార్ట్ చేసామన్నమాట. అంటే మన పాతకాలం నుంచి ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు ఇంటి ఏంటంటే మనం ఏదైతే చేసినాం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దీంట్లో మనం ఏమి మీకు అన్ని వంటగదులు ఉన్నాయి మాత్రమే దొరుకుతున్నాయి అన్నమాట. ఏమి నేను కొత్తగా ఏం దీంట్లో యాడ్ చేయలేదు. అవి మాత్రం ఐటమ్ చేస్తే చాలా అద్భుతంగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నిజంగానే ఏమి యాడ్ చేయలేదు. పేస్ట్లు అలాంటివి అన్ని ఇంట్లో చేసుకొని న్యాచురల్లోనే యాడ్ చేశారు. మసాలా అవ్వచ్చు, పేస్ట్ అవ్వచ్చు, గార్లిక్ పేస్ట్ కూడా అవ్వచ్చు. బయట దొరికేది ఏది కాదు. కొంచెం ఏంటంటే కొద్దిగా సాల్ట్ తక్కువైంది. మనం సాల్ట్ వేసుకున్నాం, కొద్దిగా తక్కువైంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది మనకు. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. గ్రేవీగా కావాలి అంటే గ్రేవీగా దించేసుకోవచ్చు. గ్రేవీగా దించుకోవచ్చు. దీన్ని అట్లా మనం స్నాక్స్గా కూడా కావాలంటే కూడా టైట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఇళ్ళలో మనం అందరం తింటాం కాబట్టి ఇలా గ్రేవీ చేసుకోవడానికి బాగుంటుంది. ఎక్కువ దేంట్లో బాగుంటుంది? చపాతీలోకి, రైస్? చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఎందుకంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. కర్రీ చూస్తున్నాం కదా, గుజ్జిలాగా ఉంది. రైస్లో తింటుంటే ఆ మజా వస్తుంది అన్నమాట. ఆ మధ్యలో కూడా చికెన్ తో పాటు మేడికాయ కూడా తగులుతుంది. ఇంకా చాలా అద్భుతంగా చికెన్ పీస్ ఎలా తగులుతుందో మేడికాయ కూడా అలాగే తగులుతుంది. అయిపోయింది. పని చేసుకుందాం. ఓలో తీసుకొని సరే చేసుకుందాం. అలా చికెన్ అలా తీస్తుంటే ఇప్పుడు నోరు ఊరిపోతుంది. ఆ స్మెల్ కావచ్చు, చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా. మనము ఎందుకంటే ఇప్పుడు హనీమూన్లో కానీ ఏదైనా వంట చేసినప్పుడు మీరు గమనించండి, అది పెట్టిన ఎంబడే బంద్ అయిపోతాం అన్నమాట. ఈ కుండలో చేసి చూడండి, మనం పోయి బంద్ చేసినా కానీ ఆ వేడి అనేది తగ్గదు. అందుకే ఇంతకుముందు ఏంటంటే పురాణ కాలంలో కుండలలో రైస్ చేసి డైరెక్ట్ పొలాన్ని తీసుకెళ్ళినా కానీ వాళ్ళు మధ్యాహ్నం వరకు అప్పుడు తిన్నా కానీ ఆ వేడి అనేది కుండలు తగ్గేది కాదు. అందుకే ఎప్పుడైతే వాళ్ళు చెప్పిండ్రో, మనం పెద్ద మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర మనం నేర్చుకున్నప్పుడు అరే వీళ్ళు చెప్పేవన్నీ వాస్తవమా కాదని మనం ట్రై చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది అన్నమాట నాకు. ఇప్పుడు మనం వివాహానికి వచ్చినప్పుడు కూడా మన దగ్గర వివాహానికి వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఏంటంటే కుండలు కానీ అక్కడ కానీ వేసినప్పుడు తెలిసిపోతాను. అలా కర్రీ కూడా టేబుల్ పైకి వచ్చేది. నిజంగానే చాలా వండినప్పుడు స్మెల్ అలానే ఉంది సార్, అసలు ఏది పోలేదు. అలాగే మనం ఏదైతే మనం నాటు చేసామో, ఏదైతే చపాతీలో మనం తిన్నానుకున్నామో ఆ గుజ్జు కానీ ఆ కర్రీ గ్రేవీ కానీ ఏదైతే మనం ఎలా చేసుకున్నామో అలాగే ఉంది అనమాట. ఫస్ట్ పార్ట్ మనం చపాతీతో ట్రై చేద్దాం దీన్ని. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. కానీ ఫస్ట్ చపాతీతో ఫస్ట్ తిని రైస్తో వరకు తిన్నాం. రెండు అవైలబుల్లో ఉన్న వాళ్ళు రెండు రైస్ అండ్ చపాతీ చేసుకున్నా కూడా బాగుంటుంది కాంబినేషన్. ఎందుకంటే ఇప్పుడు ఇంటికాడ చేసిన ఓన్లీ రైస్ కాబట్టి చపాతీలు కూడా బాగా చేసుకుంటారు కాబట్టి పిల్లలు కూడా క్యారేజ్ కట్టించినప్పుడు కూడా చపాతీతో చేస్తే మార్నింగ్ పూట రైస్ తినకన్నా చపాతీతో తింటే చికెన్ మేడికాయ ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం సార్ మేడికాయ తిని చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇలా పెట్టుకోగానే చికెన్ ఎలా తగులుతుంది మన నోటికి అలాగే. అంటే ఇప్పుడు మనం దీంట్లో మేడికాయ వేసాం కదా, చికెన్తో పాటు మేడికాయ కూడా మనం కట్ చేసి వేసాం కాబట్టి మనం మేడికాయ తింటున్నామా చికెన్ తింటున్నామా అని తెలియకుండా మనం ఏదైతే పేస్ట్ చేసామో దాంతో పాటు ఆ పేస్ట్ కూడా మనకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. గ్రేవీ కానీ మసాలా కానీ ఓకే. చపాతీ అయిపోయింది సార్. రైస్తో కూడా మీరు ఒకటేసారి టేస్ట్ చూపించేస్తున్నారు. ఎందుకంటే ఈ కర్రీ రెండింటికి యూజ్ అవుతుంది, ఒకటే చపాతీ కనే కాదు లేదంటే రైస్ కనే కాదు.
ఆల్రెడీ చపాతి అయిపోయింది. చపాతీ అయిపోయింది కాబట్టి రైస్ కూడా రైస్లో తిందాం ఇలా ఉంది. రైస్ ఎలా ఉందో చూద్దాం. అంటే మనం ఏదైతే మిల్క్ అర్థం చేస్తామో రైస్తో పాటు తిన్నప్పుడు కూడా ఆ స్పైసీ లెవెల్ కానీ దానికి ఏదైనా సరే బరాబర్ సిద్ధంగా అనమాట. కరెక్ట్గా అంటే అలా రైస్ కూడా ఇది రైస్ వరకే వండినట్టు కర్రీలా అనిపిస్తుంది. చపాతీ తిన్నప్పుడేమో చపాతీకి సరిపడే కర్రీలానే కనిపిస్తుంది సార్. అంటే దేంట్లో రెండిట్లో ట్రై చేయొచ్చు. పిల్లలు కూడా చాలా బాగా తినేస్తారు. సూపర్ సార్, చాలా బాగుంది, అద్భుతంగా వచ్చింది నిజంగానే. ఏది ఎక్కువ అవ్వలేదు, ఏది తక్కువ అవ్వలేదు, అన్నీ సరి సమానంగా మసాలాలు కానీ పేస్ట్లు కానీ కరెక్ట్ సరిపోయింది. గ్రేవీ కూడా